బాస్ ఓడిఐ టీమ్ సెలెక్షన్ కెప్టెన్ అవుట్ ఫైనల్ 15 లిస్ట్ వచ్చేసింది. టీమిండియాకి 5 బ్యాడ్ న్యూస్ తెచ్చేసింది. అవును బాస్, ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ వీరంతా గ్రౌండ్లో కనబడేది 11 జనవరి 2026 రోజే. ఎందుకంటే ఆ రోజు నుండే న్యూజిలాండ్తో 3 ఓడిఐల సిరీస్ మొదలవనుంది. ఆ ఓడిఐ సిరీస్కి సంబంధించి 5 బిగ్ అప్డేట్స్ వచ్చాయి. కెప్టెన్ దూరం అవడంతో టీమిండియా ఫ్యాన్స్కి టెన్షన్స్ పెంచాయి. ఓడిఐ టీమ్ సెలక్షన్కి ముందు టీమిండియాకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది బాస్. ఇది న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ రిజల్ట్పై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది. అంతలా ప్రభావితం చేసే వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే బాస్, టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ నుండి అవుట్ అయిపోయాడు. అవును బాస్, శ్రేయస్ అయ్యర్ ఓడిఐ సిరీస్కి అందుబాటులో ఉండట్లేదని కన్ఫర్మ్ న్యూస్ వచ్చేసింది బాస్. ఇక ఇది నేను చెప్తుంది కాదు బాస్, టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టే చెప్పేశారు. శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్తో సిరీస్ వరకు ఫిట్ అవ్వడం చాలా కష్టమని. శ్రేయస్ ఇంజురీ, ఆ తర్వాత జరిగిన సర్జరీ వల్ల ఏకంగా 6 కిలోల బరువు తగ్గిపోయాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించేశాడు, బట్ పూర్తి స్ట్రెంగ్త్, పూర్తి ఫిట్నెస్ ఇంకా సాధించలేకపోయాడు అన్నది లేటెస్ట్ అప్డేట్. ఎందుకంటే బాస్, ఓడిఐ సిరీస్లో 50 ఓవర్స్ గ్రౌండ్లో ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది, ఆల్మోస్ట్ 3.5 గంటలు. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి సరిపడా స్ట్రెంత్ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ గెయిన్ చేసే పనిలో ఉన్నాడు. అయితే శ్రేయస్ 9th జనవరి వరకు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు అని లేటెస్ట్ అప్డేట్. ఆ రోజునే ఎన్సీఏ నుండి ఫిట్నెస్ టెస్ట్ క్లియరెన్స్ అందుకోనున్నాడంట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాస్, న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ 11th జాన్న స్టార్ట్ అవ్వనుంది. ఈ సిరీస్కి సంబంధించిన టీమ్ సెలెక్షన్ జనవరి 3rd ఆర్ 4th అనౌన్స్ చేయనున్నారు. సో అంతకుముందు అయ్యర్ ఫిట్నెస్ నిరూపించుకోలేడు కాబట్టి తనని సెలెక్ట్ చేయడం ఆల్మోస్ట్ అసాధ్యం. మరి శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ లేకపోతే అది మన గెలుపుపై ఇంపాక్ట్ చూపిస్తుంది కదా బాస్, ఏమంటారు? ఇక శ్రేయస్ అయ్యర్ గైరు హాజరీలో కేఎల్ రాహుల్ టీమిండియాకి వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగే ఛాన్స్ 100% ఉంది బాస్. గైక్వాడ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, మొన్నే సెంచరీ బాది ఊపులో కూడా కనిపిస్తున్నాడు. సో ఆల్మోస్ట్ శ్రేయస్కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అనే చెప్పాలి. ఇక న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్కి శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకి ఈ ఓడిఐ సిరీస్ కోసం రెస్ట్ ఇవ్వనున్నారు. సో ఈ ఓడిఐ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరు అందుబాటులో ఉండరు. దానికి కారణం ఓడిఐ సిరీస్ తర్వాత ఆడే T20 సిరీస్, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉండడం. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ మన టార్గెట్ కాబట్టి టీమిండియా టాప్ క్లాస్ ప్లేయర్స్కి ఓడిఎస్లో రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇవే బాస్ లేటెస్ట్ అప్డేట్స్. అయ్యర్పై బిగ్ అప్డేట్ వచ్చింది. పంత్ కూడా స్క్వాడ్లో స్థానం కోల్పోతాడేమో అనే న్యూస్ గట్టిగానే వినిపిస్తుంది. తన స్థానంలో ఇషాన్ కిషన్ని తీసుకోనున్నారంట. మరి స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే 3rd ఆర్ 4th జనవరిన జరగనుంది. చూద్దాం మరి టీంలో ఎవరు ఉండనున్నారో, ఎవరెవరు టీంలో చోటు కోల్పోనున్నారో. మీ ఒపీనియన్లో టీమిండియా స్క్వాడ్లో ఎవరెవరు ఉండాలి కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.